వెల్కమ్ టు వనం సౌందర్యం. నేను మీ జమునారాణి. ఈరోజు మంచి విషయంతో వచ్చాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాలూకా ఏమన్నా ఇటువంటి ఈరోజు టాపిక్ మీద మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ మీకు వస్తాను. ఈ వీడియో తర్వాత ఈరోజు మనం ఎలాగా పొదుపు అనేది చేసుకోవాలో చెప్తున్నాను. ఇదివరకు అయితే మనకి ఇలా బ్యాంకులు అవి ఉండేవి కాదండి. పాతకాలంలోని ఏమన్నా అవసరమైనట్లయితే అమ్మ వంటింట్లోని పోపుల డబ్బాలో అప్పుడప్పుడు కూరలు కానీ పచారీ సామాన్లు కానీ నాన్న ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన వాటిని తీసుకెళ్ళి ఆ పోపుల డబ్బాలో పెడుతూ ఉండేది. మళ్ళీ ఏమన్నా అవసరమైతే కుటుంబానికి ఆ పోపుల డబ్బాలోంచి డబ్బులు తీసి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే చిన్న చిన్న నీటి పొట్టి మహాసముద్రం అవుతుందంట. అలాగా ఒక్కోసారి చాలా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులే అవసరం అవుతూ ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను. మా ఇంటి దగ్గర పక్కన మా వాళ్ళ ఫ్రెండ్స్ తాలూకా మదర్ ఏమైందంటే ఆవిడ డెలివరీకి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఆయన అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా సడన్గా ఆవిడకి నొప్పులు వచ్చేసరికి అంత పిల్లలు ఉన్నారంట, చిన్న చిన్న. ఆవిడ చెప్పిన విషయం ఇది నాకు తెలియదు. సో ఆ చిన్న చిన్న పిల్లలు ఉండేసరికి ఆమె ఏం చేయాలో తెలియక అర్జెంటుగా హాస్పిటల్లో వెళ్ళాల్సి ఉంది. అప్పుడు ఆ పిల్లలు, ఎందుకంటే మదర్ పెయిన్స్తో ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఒక రిక్షా లేదు, ఆటో లేదు, తీసుకువెళ్ళడానికి ఎవరూ లేరు పెద్దవాళ్ళు. అప్పుడు వాళ్ళు గబగబా వెళ్ళి, వాళ్ళలో కాస్త పెద్దవాడు వెళ్ళి ఆ హుండీ ఉంటే అమ్మ రోజు వేసిన ఒక డిబ్బి, వాళ్ళకి ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా వాళ్ళు ఇలా ఒక చిన్న డబ్బీ పెట్టుకొని అందులో వేసుకుంటూ ఉండేవారన్నమాట. దానిని తీసి వాళ్ళలో కాస్త పిల్లలు, మిగిలిన వాళ్ళు ఇంకా చిన్నవాడు, వాళ్ళిద్దరు, ఈ బాబేమో పెద్దవాడు, వాడు వెళ్ళి దాన్ని విరగొట్టి అందులో ఉన్న డబ్బుల్ని ఏరి పట్టుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అందులోని చిల్లానంతా కూడాను వాళ్ళ ముందు పెట్టి, మా అమ్మకి ఎలాగన్నా సరే కాపాడండి డాక్టర్ గారు అనుకొని అడిగేరు అనేసని వాళ్ళ మదర్ చెప్పారనమాట. అటువంటిది అలాంటి అవసరాలు ఒక్కోసారి ఇటువంటి పెద్ద పెద్ద ఆపదల నుండి కూడా ఈ చిన్న చిన్న డబ్బాలు కాపాడుతాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను. మీరు కూడా కామెంట్లో చక్కగా అటువంటి ఒక మంచి మధుర స్మృతులుగా ఉంటాయి, మీరు నాకు చెప్పండి. సరే, అదే విధంగా మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఎవరైనా సరే వాళ్ళకి మనం ఇప్పటి నుండి చిన్నప్పటి నుండి చిన్న చిన్న పొదుపు చేసుకునే వాళ్ళకి అవి తీసి వాళ్ళకి ఖర్చులు పెట్టగా మిగిలినవి కానీ, లేదు సరదాగా మనం ఎవరన్నా మన వాళ్ళ ఇంటికి వచ్చిన ఇచ్చిన కానీ వాళ్ళు ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వాళ్ళు వేసుకుని చేసుకుని వాళ్ళు బర్త్డేస్కి కానీ దేనికన్నా ఒక చిన్న అనాథాశ్రమం కానీ వెళ్ళడం కానీ ఇవ్వడం కానీ అటువంటి సహాయం చేయడం పిల్లలకి మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి ఇటువంటి మంచి మంచి హ్యాబిట్స్ వాళ్ళకి అలవాటు అయ్యి వాళ్ళు ఎవరికైనా సరే ఇవ్వాలి, ఒకరికి సహాయం చేయాలి అనేటువంటి బుద్ధి వాళ్ళలో కలుగుతుందన్నమాట. అలాగనే నేనైతే ఎప్పుడు ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా నాకు అది సరదా, చూడంగానే ఒక డిబ్బిని కొనేస్తూ ఉంటాను. అలా నాకు ఎట్లా అలవాటు అంటే నేను ఎప్పుడైనా ఇలా పెట్టుకొని తిరుపతి అవి వెళ్ళినప్పుడు సరదాగా దీన్ని బ్రేక్ చేసి నేను వాటితో గిఫ్ట్స్ లాంటివి కానీ ఏమన్నా సరే కొని ఎవరికన్నా తెచ్చి ఇస్తూ ఉంటాను. అలానే మా చిన్నవాడికి కూడా, మా పిల్లలకి కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను వీటిని చూశాను. ఎంత అందంగా ఉందో చూడండి, ఒక చెంబు షేప్లో ఉంది, కొని ఇచ్చాను. దీంట్లో వాళ్ళు సరదాగా డబ్బులు వేసుకుంటున్నారు. తర్వాత ఇది ఫిల్ అయిన తర్వాత మనం దీన్ని కట్ చేసి మనీ తీసుకోవచ్చు. అలానే ఇది కూడా. సో ఇటువంటి ఎన్నో విషయాలు మనకి అనుభవాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇప్పుడు నేను అనుకోకుండా ఈ విషయాన్ని చెప్తే మా వర్కర్ తను చెప్తుంది వాళ్ళు ఎలా ఉంచుకుంటారు అని. ఏం చెప్పావు జగ్గమ్మ, చెప్పు. నేను చూపెట్టాలే, భయపడకు, చెప్పు. అదే అవసరాన్ని దాచుకొని అవసరానికి ఓడుకుంటాము. ఏ కాయగూరలకో, ఏ పూజ సామాన్లకో, పూజలప్పుడు వరలక్ష్మి పూజకి, వినాయకుడి పూజకి, అలాంటికే దాచుకుంటాం.
అప్పుడు వరలక్ష్మి పూజ కాసుకుంటాం. కొనుక్కుంటాం, అలాగే కొనుక్కున్నాం మేము. అబ్బా చూసారా, అలా ఉంచుకుని ఒక్కసారి పెట్టాలి అంటే ఎవరికైనా కష్టం. ఒకసారి రాదు కదా మనకి, అప్పుడప్పుడు వేసుకుంటే అయ్యే అది ఖర్చు కింద కూడా తెలియదు. నాకు తెలిసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది పౌడర్ డబ్బా ఉండేది. ఆ పౌడర్ డబ్బాకి వెనకాతల ఇట్లాగా ఒక ఇది హోల్ చేసేవారు, దాంట్లో వేస్తూ ఉండేవారు అనమాట. అనుకోకుండా అవి తీస్తే ఎన్నో డబ్బులు అయిపోతూ ఉంటాయి మనకి తెలియకుండానే. అది ఒక్కోసారి అయితే 5,000, 6,000, 7,000 అలా కూడా అవుతూ ఉంటాయి. సో అది ఒక సరదాగా ఉంటుంది మనకి. ఆహా ఇన్ని ఎంత మనం బ్యాంకులు లేవు. తర్వాత దీన్ని ఏం చెప్పావు, నీటిలో మట్టిలో పెడతారు, భూమిలో కప్పేసి మళ్ళీ అవి అలాగ దాచి మళ్ళీ అవి తీసి మళ్ళీ కొంచెం పెడు. దీన్నంటండి నాకు తెలియదు ఈ విషయం. ఇట్లాగా ఈ హోల్ వరకు భూమిలో పెట్టి చేసేస్తారు అనమాట, ఒక సీలింగ్ లాగా చేసేసి అప్పుడు ఇందులో ఇట్లా డబ్బులు వేసి అది నిండిపోయిన తర్వాత అప్పుడు మనం దాన్ని తీసి దాన్ని వాడడం. అది ఎవరు చూడరు, ఎవరికి కనపడదు. దాని మీద ఇంకేమన్నా పెట్టేస్తారు, దాన్ని ఇది పెట్టి దాని హుండీలా పెట్టి దాని మీద ఏదన్నా సరే ఒక వస్తువు లాంటిది పెట్టేస్తే అక్కడ ఉన్నట్టు కూడా తెలియదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అన్నీను చిన్న చిన్న పొదుపు సంఘాలు అవన్నీ వచ్చాయి. ఆ పాత రోజుల్లో ఏమీ లేదు, అందుకే పోపుల డబ్బా అని కూడా అనేవారు. ఆ పోపుల డబ్బాలో సేవింగ్స్ చాలా ఎక్కువ అనమాట. సో ఇట్లాగా మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా సరదాగా ఉంటాయి మనం చెప్పుకోవడానికి. చీటీలు లేవు. తర్వాత కొన్ని రోజులకి 10 రూపాయలు, 5 రూపాయలు, రోజుకి 5 రూపాయలు అలాగా కొన్ని చీటీలు వేయడం, 4 ఆడవాళ్ళు కలిసి. సో అంటే మనకి తెలియకుండానే మనకు డబ్బులు ఒక దగ్గర చేరడం, దానిని తీసుకొచ్చి ఒక అవసరానికి మనం ఉపయోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒకరికి వెళ్ళి అడగవలసిన అవసరం లేకుండా, మొహమాట పడకుండా అది చేస్తున్నాను అన్నమాట. అటువంటిది ఈరోజు మీకు చెప్పాలనిపించింది. సడన్గా నేనేమో వర్క్ ప్లేస్ నుండి వచ్చి మీకు ఈ విషయం చెప్తున్నాను. సో ఈ రకంగా నేను ఈ డబ్బుల్ని నేను మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. ఒకప్పుడు ఇవన్నీ, ఇప్పుడు ఈ బ్యాంక్స్ కానీ ఇటువంటివి ఏమీ లేవండి. అప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉండేవారు, వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ కానీ ఏమీ ఉండేది కాదనమాట. వాళ్ళు ఏంటంటే అప్పుడు హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్ని వాటిని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి పుట్టింటికి వెళతాము అంటే త్రోవ ఖర్చులకు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అప్పుడు కూడా వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి. అది అటువంటప్పుడు వాళ్ళు దాన్నేమో ఉపయోగించుకునేవారు అన్నమాట. అక్కడ ఇక్కడ దాచి పెట్టుకునేవి. ఇప్పుడంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు లేడీస్, ఆ రకంగా మనం కొన్ని ఉద్యోగం చేస్తాం. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదన్నా చాక్లెట్ ఏదో కొనుక్కోరా అంటే ఇలాగ ముడి విప్పుతుంది. చూసారా చక్కగా ఇలాగా చెంగులో కట్టుకొని అమ్మమ్మ ఇలాగా చక్కగా చెంగు ముడి విప్పి చక్కగా నాన్న వెళ్ళి చక్కగా చాక్లెట్ కొనుక్కొనిరా అని డబ్బులు ఇచ్చేది. అటువంటివి కూడా నాకు కూడా ఆ విషయం గుర్తుంది. సో ఇలాంటివి ఎన్నో చక్కటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, వాటిని మనం గుర్తుపెట్టుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో ఇది ఒకసారి నేను బ్రేక్ చేసి చూపిస్తాను మీకు. దీన్ని ఇక్కడ చేయనా 1 minute.